గుడిబండ ఇది నా ఊరు. 25 సంవత్సరాల నుంచి ఎటువంటి కులమత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి ఊరు. ఎలాంటి గొడవలు లేకుండా అందరూ పచ్చని పైరు పొలాలు పండించుకుంటూ సంతోషంగా మెలుగుతున్నటువంటి ఊరు. ఇలాంటి ఊరిలో పక్క ఊర్ల నుంచి 3 సమస్యలు ఎదురుపడ్డాయి. ఆ సమస్యలని పరిష్కరించడమే నా ఈ కథ. మొట్టమొదటిసారిగా నా ఊర్లో పంచాయతీ జరగబోతుంది. చూద్దాం రండి. నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి, ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో. దండాలు స్వామి. మేము పక్కనే ఉన్న రామాపురం నుంచి వచ్చాం. మా ఊర్లో అసలే వర్షాలు లేక తినడానికి తిండి లేక అందరూ ఇబ్బంది పడుతున్నామయ్యా. మీరే ఏదో ఒక దారి చూపించాలని వచ్చామయ్యా. అసలేం జరిగింది? రే కదిరప్ప. అయ్యా వస్తున్నాయా? ఏమ్రా ఇంటి వైపు వచ్చిపోయినావంట? అవునయ్యా, ఇంటి దగ్గరకు వచ్చాను. ఏమి చెప్పురా. అయ్యా కొంచెం భూమి ఇస్తే వ్యవసాయం చేసుకుందామని అనుకుంటున్నాయా. ఎన్ని రోజులు ఈ కూలి పని? నీదే కులము నాదే కులము, నీకు నా భూమి కావాల్సి వచ్చిందారా? అయ్యా వద్దయ్యా, కొట్టమాకండి అయ్యా. రే ఎందుకురా, రా కూర్చో, నేను చెప్తాను. కూర్చోరా. ఎందుకురా అడిగిపోతాం, మనం కూలి వాళ్ళం రా. ఎప్పుడు కూలి చేసుకుని చావాలి. మన బతుకులు ఇట్లే తగిలెడ్డాయి. పదరా వెళ్దాం. అవునా, సరే సరే. అసలు మీ ఇద్దరి సమస్య ఏంటి? నమస్కారం అయ్యా. మా సమస్య ఏంటంటే ఇంకోసారి నా చెల్లెలతో కనపడ్డావు చంపేస్తాను నా కొడక్క. శ్రావణి. అన్నయ్య ఎవరితో కొంత తిరుగుతున్నావు అంట? ఎవడు పడతావు నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు. కులం తక్కువ ఏంటన్నయ్య, వాడు నా ఫ్రెండ్. వాడు పని చూసి వచ్చి నీ పని చెప్తా. ఎలాగైనా మీరే న్యాయం చేయాలయ్యా. నమస్కారం. మేము రామాపురం నుంచి వచ్చాము. నేను ముస్లిము, ఇతను హిందూ. మా ఇద్దరిని ఈ కులమతాలు వేరు చేస్తున్నాయి.
सलाम वालेकुम भाई। वालेकुम सलाम। कौन है तू? मेरा दोस्त। ఎందుకురా సాయి నీకు అంత కోపం? నీకోసం ఆ దేవుడిని ఎదిరిస్తా. ఆఫ్టర్ ఆల్ వీడెంత? మీ అందరి సమస్యలు వేరు అనుకున్నా మీ అందరి సమస్య ఒక్కటే, అది కులం సమస్య. ఆ రోజు నా కొడుకు యాక్షన్ అయితే కులం మత పిచ్చితో ఎవరు సహాయం చేయలేదయ్యా. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా నీకు? ఏమయ్యా, ఆ రోజు నన్ను నీ కులం కాదన్నావు, ఇప్పుడు నిన్ను ముట్టుకోవచ్చా? నీ కులం వాడే వచ్చి నిన్ను కాపాడతాడులే, అప్పుడే మీరు బాధపడతారు. అలా ఆ అబ్బాయి వెళ్ళిపోవడం వరకే మీకు తెలుసు, దాని తర్వాత ఏం జరిగిందో తెలుసా మీకు? దేశం మారాలంటే ముందు నీ ఊరు మారాలి, నీ ఊరు మారాలంటే నీ ఇల్లు మారాలి, నీ ఇల్లు మారాలి అంటే నువ్వు మారాలి. ఇవన్నీ మారాలి అంటే ముందు నీలో ఉన్న కుల పిచ్చిని బయటికి తీసేయాలి. మీ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఒక్కటే మార్గం, మీ మనసులో ఉన్నటువంటి కుల పిచ్చిని బయటికి తీసేసి అందరూ సమానంగా జీవించండి. అప్పుడు అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మనకు తెలియకుండానే మనమందరూ కలిసిమెలిసి ఉన్నాం, అది ఎలాగో మీ కళ్ళ ముందే ఇప్పుడే నిరూపిస్తా. జోసఫ్ ఇట్రా. అక్బర్ నువ్వురా. శ్రీరామ్ నువ్వు కూడా. ఈ కులపిచ్చి ఇలా మనలో మొదలై గ్రామాల్లో చేరి రాష్ట్రాలు దాటి చివరికి బార్డర్స్లో ఉన్న మన సైనికులకి సోకి మనకు మనమే కాల్చుకొని చచ్చే రోజు దగ్గరలో వస్తుంది. అందుకే కులం మతం అనే దాన్ని వదలండి, అందరూ కలిసిమెలిసి జీవిద్దాం. జై హింద్.